అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని ఉండి కీలకమైనటువంటి రాజకీయాలు చేసి వైఎస్ఆర్సీపీలో ఒక ప్రఖ్యాత పేరు సంపాదించి పార్టీ నుంచి బయటికి వెళ్ళి మరలా పార్టీలోకి చేరి ఆ తర్వాత కనుమరుగైనటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన కేసుల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎక్కడ కూడా బాధ్యతలు లేవు. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అది మంగళగిరి కాన్స్టిట్యున్సీ, అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ముందుగానే ప్రకటించింది. అనుకున్న రీతిగా బీసీ సామాజిక వర్గానికి ఒక వ్యక్తికి ఇవ్వటం, ఒక మహిళకి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకరికి మార్చటం కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. ఈ క్రమంలో తనకు టికెట్ లేదంటూ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల గారి ఆధ్వర్యంలో చేరి వెంటనే పట్టుమని 10 రోజులు గడవకముందే, అంటే ఒక నెల రోజులు ఏమో ఉన్నారు అనుకుంటా, ఆ తర్వాత మరలా వైఎస్ఆర్సీపీకి రీజాయినింగ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సరే ఏదో ఇస్తారని ఆశపడ్డారు. సో ఆ తర్వాత సత్తెనపల్లి టికెట్ కూడా తన కేటాయిస్తారనే వార్తలు అయితే బలంగానే వినిపించినాయి. అంబటి రాంబాబు గారు ఇక్కడ నుంచి రేపల్లికి కానీ, గుంటూరు వెస్ట్కి కానీ, లేకపోతే ఇంకో ప్లేస్కి అంబటి రాంబాబు గారిని మార్చి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా సత్తెనపల్లి టికెట్ ఇస్తారని చెప్పేసి ఆయన అనుచర వర్గం కూడా ఆశపడ్డారు. అది కూడా వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేకపోయింది. సో రకరకాల వార్తలు వచ్చాయి, అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారనేది. అది కూడా ఏం పని కాలేదు. సో అదిగాక 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటం పాలైంది. ఈయన మీద కేసులు కూడా బలంగా బనాయించారు. కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్ట, లేదు రాజకీయ ఆరంగరేటం మళ్ళీ చేసి మళ్ళీ యాక్టివ్ అవుతారా, కొత్తగా ఏదన్నా నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జిగా ఇస్తారా అనేది ఇంతవరకు వైఎస్ఆర్సీపీ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతానికి అలానే ఉండిపోయారు. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏంటి, పార్టీ మారుతున్నారా, లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తున్నారా, లేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకొని రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ. ఒకప్పుడు అంటే 2019 నుంచి 24 వరకు ఆయన కీలక పాత్ర పోషించారు. బలమైనటువంటి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి మీద గెలవటం అంటే ఆషామాషి కాదు. నారా లోకేష్ గారి మీద కూడా గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ లేదని చెప్పడం, టికెట్ ఇవ్వకపోవడం అనేది కొంత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లోపమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంగళగిరి అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ చాలా మిస్టేకులు చేసింది లాస్ట్ టైం 2024 ఎన్నికలకు సంబంధించి. సో అందులో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, మంచి లేదు చెడు లేదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చింది. సో చాలా తక్కువ మంది 11 సీట్లకి పరిమితమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది. అందులో రామకృష్ణారెడ్డి గారు పోటీ చేయకపోవటం మంచిది అని సంబరపడ్డటువంటి సందర్భాలు కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లేకపోలేదు. సో ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మరలా రీఛార్జ్ అవుతున్నారా, పార్టీలో యాక్టివ్ అవుతారా, లేదా గుడ్ బైకి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారా అంటే ఆయన అనుచర వర్గం మొత్తం కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉందని చెప్పేసి అనుచర వర్గం మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఎలాంటి నిర్ణయం తీసుకొని పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారా, లేకపోతే అవసరం లేదు మీ సేవలు అంటారా అనేది ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.